హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే అరటిపండు కేక్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా బాగా పండిన అరటిపండ్లని తీసుకొని పైన పీల్ని తీసేసేయాలి. ఇలా మనకి అరటిపండ్లు అనేవి ఎంత బాగా పండితే ఈ కేక్ టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి. అందుకని బాగా పండిన బనానాలనే మనం తీసుకొని ఇలా పైన పీల్ తీసివేయాలి. ఇలా తీసిన తర్వాత వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా చాక్తో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే మనం 1 కప్పు వరకు చక్కెరను వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. తర్వాత ఇందులోనే ఒక 2 గుడ్లని వేసుకోవాలి. ఇలా పగలగొట్టి మనం ఇందులో వేసుకోవాలి. మీరు కనుక ఒకవేళ ఎగ్లెస్ కేక్ చేసుకోవాలనుకుంటే ఎగ్ ప్లేస్లో 1 కప్పు పెరుగు వేసుకున్నా కూడా సరిపోతుంది. ఎగ్ వద్దనుకునే వాళ్ళు అలా పెరుగేసుకొని చేసుకోండి. కేక్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇందులోనే 1/2 కప్పు వరకు నూనెని వేసుకోవాలి. వంట నూనెని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం 1 కప్పు వరకు పాలను కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా బాగా గ్రైండ్ అయిపోతుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటిపండ్లని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ అరటిపండు మిశ్రమాన్ని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో 2-3 సార్లు కలుపుకుంటే అంతా కలిసిపోతుంది. తర్వాత ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం వంట సోడాను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకొని దీన్ని ఉండలు కట్టకుండా బాగా మనకి కేక్ తయారు చేసుకోవడానికి కావలసిన విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా ఉండలు కట్టకుండా కలుపుతుంటే మనకి పిండి అనేది కలిసిపోతుంది. ఎక్కడ కూడా ఉండలు ఉండకుండా చూసుకోవాలి. పిండి అనేది వీడియోలో చూపించిన విధంగా ఉంటే మనకి కేక్ చేసుకోవడానికి సరిపోతుంది. తర్వాత కేక్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ పోసుకొని ఇలా చేతితో గిన్నె మొత్తానికి రుద్దుకోవాలి. ఇలా మనం ఆయిల్ పెట్టడం వల్ల కేక్ అనేది తీసేటప్పుడు ఈజీగా వస్తుంది. అందుకని మనం గిన్నెకి ఆయిల్ పెట్టుకొని తర్వాత దానిపైన పొడిపిండిని చల్లుకోవాలి. ఇలా పొడి మైదా పిండిని చల్లుకోవాలి. ఇలా చల్లిన తర్వాత దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా గిన్నెలోకి వేసుకోవాలి. దీన్ని మనం గిన్నెలో సగం వరకే వేసుకోవాలండి. కేక్ అనేది మనం వేడి చేసేటప్పుడు పైకి పొంగుతుంది కాబట్టి గిన్నె నిండుగా వేసుకోకుండా ఇలా సగం వరకు వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ఒక గిన్నెని కానీ స్టాండ్ని కానీ ఏదైనా పెట్టుకొని దానిపైన కేక్ గిన్నెని పెట్టుకొని ఒక 30 నుంచి 45 నిమిషాల వరకు మనం దీన్ని ప్రీహీట్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మనం ఒక 30 నిమిషాల వరకు దీన్ని మనం కదిలించకూడదు. ఒక 30 నిమిషాల తర్వాత చూస్తే మనకి కేకు రెడీ అయిందో కాలేదో తెలిసిపోతుంది. మధ్యలో మనం మూత తీసి చూడకూడదు. అలా తీయడం వల్ల కేక్ అనేది మధ్య మధ్యలో బబుల్స్ లాగా వస్తుంది. కేక్ సరిగా కుక్ అవ్వదు. అందుకని మనం మధ్య మధ్యలో మూత తీయకూడదండి. తర్వాత 30 నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని ఉడికిందో లేదో చూసుకోవడానికి ఒక చాక్ని పెట్టుకొని చూస్తే చాక్కి పిండి అంటకపోతే మనకి రెడీ అయిపోతుంది.
తర్వాత దీన్ని తీసుకొని ఇలా సైడ్స్ని చాక్స్తో ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని గిన్నెని ఉల్టా పెట్టుకొని కొట్టినట్లయితే కేక్ అనేది మనకి బయటకు వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా రెడీ అయిందో కేక్. బాగా పండిన అరటి పండ్లని పడేయకుండా మీరు కూడా ఒకసారి ఇలా కేక్ ట్రై చేసి పెట్టండి. మీ పిల్లలు ఎంతో బాగా ఇష్టంగా తింటారు. బనానా తినని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడు ఖరాబ్ అయిన పండ్లని పడేస్తుంటాం కదా, అలా పడేయకుండా ఇలా కేక్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.